కాదండి ఇది. మాకు టైం పట్టినా పర్లేదు, దీన్ని న్యాయబద్ధంగా చేసి మళ్ళీ కేసులు అయ్యేలా చేయొద్దండి. గత 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా గ్రూప్ 2 కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాం. మీ కుటుంబానికి దూరంగా ఉన్న సమాజంలో గౌరవం లేకుండా ప్రిపేర్ అవుతూ ఈ ఉమ్మలు ఎగ్జామ్ అయిన తర్వాత సరి చేస్తాం రోస్టర్ అంటున్నారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ వరకు సరి చేయని రోస్టర్, మెయిన్స్ తర్వాత సెలక్షన్ లిస్ట్ లో ఎలా సరి చేస్తారో తెలియదు. అప్పుడు 2 వర్గాలు ఏర్పడతాయి, బాగా రాసిన అభ్యర్థులు, బాగా రాయని అభ్యర్థులు. అప్పుడు అందరూ నష్టపోతాం. అదేదో క్లియర్ చేసిన తర్వాత దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయని తేలితే మేము అప్పుడు పూర్తి స్థాయిలో ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తామని స్వయాన కోర్టే చెప్పింది. దయచేసి మళ్ళీ గవర్నమెంట్ వారికి వేడుకోవడం ఏంటంటే, మాకు ఎగ్జామ్ జరిగితే కనుక ఈ రోజు మీరు మనం కొట్టారు, మాకు టైం వస్తుంది, మేము కొట్టి చూపిస్తాం. ఖచ్చితంగా గవర్నమెంట్ ఎగ్జామ్ ఆపాలి. మా నిరుద్యోగులందరినీ మీరు మోసం చేసే వాళ్ళు అవుతారు. ఈ రోజు చరిత్రలో మిగిలిపోతారు. మేము కష్టపడి మీ గవర్నమెంట్ గెలిపించుకున్నాం. మాకు కానీ ఈ రోజు కానీ ఎగ్జామ్ కానీ ఆపకపోతే మీరు చాలా పరిణామాలు చూడాల్సి వస్తుంది. మాకు రోస్టర్ సరి చేసి ఎగ్జామ్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టవలసిగా మేము వేడుకుంటున్నాం. మళ్ళీ మా నిరుద్యోగ తరఫున మేము అందరం వేడుకుంటున్నాం. గవర్నమెంట్ కనీసం ఎప్పుడైనా స్పందించండి. ఎమ్మెల్సీ చిరంజీవి గారు గవర్నమెంట్ వెంటనే we want క్యాండిల్స్ లైట్ వెంటనే ప్రభుత్వం వెంటనే రోస్టర్ వెంటనే వెంటనే
మాస్టర్ వెంటనే నిరుద్యోగుల ఐక్యత గురించి ఆవేదన చెందుతూ చేస్తున్నారు. ఇది నా ఒక్కదాని ఆవేదన కాదండి, 92,500 మంది ఆవేదన అండి. రోస్టర్స్ విషయంలో ఎవరైతే లాస్ట్ ఛాన్స్ ఉన్నారో వాళ్ళందరూ చాలా మిస్ అవుతారండి. మీరు ఎందుకు ఆలోచించట్లేదు సార్ ఈ విధంగా? సార్ గివ్ మీ 1 ఛాన్స్ టు లాస్ట్ ఛాన్స్ మెంబర్స్. వాళ్ళకి చాలా అవసరం లైఫ్ లో. 42 ఇయర్స్ వచ్చిన దాకా చదువుతున్నారంటే వాళ్ళు ఎంత వదిలేసి చదువుతున్నారో మీకు చెప్పనవసరం లేదు, తెలుసుకుంటారు. మీరు ఇవన్నీ ఆలోచించే ఇట్లా రోస్టర్స్ విధానంలో ఏదైతే ఉందో మాకు పాజిటివ్ గానే వస్తుందని మేము అనుకుంటున్నాము. Justice!